Hello everyone, welcome back to our channel. So already thumbnail చూసారు కదా, 500 ఫాలోవర్స్ నుంచి 1000 ఫాలోవర్స్ నుంచి కూడా మీరు మంచి బ్రాండ్ కొలాబరేషన్స్ అయితే చేయొచ్చు. ఎస్, నిజంగానే చెప్తున్నాను. బికాజ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నాకు 5000 మాత్రమే ఉన్నారు ప్రెసెంట్. బట్ కంపారిటివ్లీ చాలా మంది పెద్ద కొలాబరేటర్స్ ఉన్నారు, పెద్ద బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. బట్ స్టిల్ మనకి ఇంత మంచి ఎలా వస్తున్నాయి బ్రాండ్ కొలాబరేషన్స్ అంటే, సో మీ రేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో మీరు ఒక పోస్ట్ చేశారు, ఒక పోస్ట్ చేయడం, రీల్ చేయడం, సో ఎవ్రీ డే మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీ పోస్ట్ ఎంగేజ్మెంట్ అనేది రీచ్ పెరుగుతూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మీరు రీచ్ అయ్యే కొద్దీ ఏంటంటే మీ ఎంగేజ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. సో దట్ టు ఆ ఎంగేజ్మెంట్ పెరిగిన తర్వాత మీ నెంబర్ ఆఫ్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు మీకు యాడ్ అవుతూ ఉంటారు. సో మోస్ట్లీ వాళ్ళు ఎలా క్యాల్కులేషన్ చేస్తారంటే మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, డే బై డే మీ ఛానల్ గ్రోత్ ఎంత ఉంది. సో వాళ్ళు ఒక ప్రొడక్ట్ మీకు పంపించారు అంటే ఆ ప్రొడక్ట్ ఎంతమంది చూసి ఎంతమంది రీచ్ అయ్యి, సో దాంట్లో మీరు బాగా నచ్చి మీకోసం కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇలా వాళ్ళు ఆలోచిస్తారు. సో బ్రాండ్ కొలాబరేషన్స్ ఏంటి అంటే మీరు నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ అవసరం లేదు, మీరు డైలీ ఏదో ఒకటి పోస్ట్ చేయడం, రీల్స్ చేయడం, మీ కంటెంట్ బాగుండి ఎవ్రీడే మీ ఎంగేజ్మెంట్ రీచ్ అవుతూ ఉండడం, మీ ఫాలోవర్స్ పెరుగుతూ ఉండడం, ఇలా ఉన్నా కూడా చాలు. అండ్ కొంతమందికి ఫాలోవర్స్ పెరగరు, కొంతమంది రీచ్ అవ్వరు. బట్ ఏదైతే మీకు ఎలా ఫాలోవర్స్ లేకపోయినా ఫాలోవర్స్ రాకపోయినా ప్రాబ్లం లేదు. బట్ ఎవ్రీ డే మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ రీచ్ అనేది పెరుగుతుంది. సో దట్ వాళ్ళకి కూడా మీకు ఏంటంటే ఒక ఆల్గరిథం ఉంటుంది వాళ్ళకి, ఎవరైతే రీచ్ బాగా పెరిగి ఎవరైతే మీ అకౌంట్స్ ఎక్కువ చూస్తున్నారో సో వాళ్ళు ఏంటంటే మీకు ఒక బ్రాండ్ పంపించి సో వాళ్ళ కోసం చెప్పమని అడుగుతారు. సో దట్ మీరు ఆ ప్రొడక్ట్ చెప్పే కొద్దీ కూడా మీకు నెంబర్ ఆఫ్ వస్తాయి. అండ్ తర్వాత వాళ్ళు వన్స్ ఏంటంటే మీరు బ్రాండ్ కొలాబరేషన్ చేశారు, లైక్ ఇప్పుడు నేను నాకు పాండ్స్ పంపించారు అండ్ ఈవెన్ నాకు ట్రెస్మీ కూడా పంపించారు. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అది ట్రెస్మీ కూడా పంపించారు. దాంట్లో షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ అండ్ సీరం 4 ప్రొడక్ట్స్ పంపించారు. అండ్ అంటే మనం నార్మల్లీ అది మనం కొనుక్కుంటే మనకి ఎక్కువగానే అనిపిస్తుంది. బట్ బ్రాండ్ కొలాబరేషన్స్ చేసినప్పుడు అది ఈవెన్ ఒక 100 రూపీస్ ఇచ్చి వాళ్ళు బ్రాండ్ కొలాబరేషన్ మనతో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చేపించినా అది మనకి చాలా హ్యాపీ, అవునా కాదా? సో మీరు ఒక బ్రాండ్ కొలాబరేషన్ చేస్తున్నారు అంటే సో వాళ్ళు మీ దాంట్లో కంటెంట్ చూస్తారు అండ్ నెక్స్ట్ మీరు మాట్లాడే విధానం చూస్తారు అండ్ మీరు క్లయింట్స్తో కస్టమర్స్తో ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు ఆడియన్స్తో అనేది చూస్తారు. అలా మీరు మంచిగా చేయగలుగుతున్నారు, మంచిగా మీరు రీచ్ అవుతున్నారు అనుకునే కొద్దీ డే బై డే మీ రీచ్ చూసి ఆటోమేటిక్గా వాళ్ళే నెక్స్ట్ కొలాబరేషన్స్ కూడా ఇస్తారు. లైక్ ఇప్పుడు నేను చాలా బ్రాండ్స్తో చేశాను, లాక్మీతో చేశాను అండ్ పాండ్స్తో చేశాను, ట్రెస్మీ చేశాను అండ్ ఇంకా బ్లష్ ప్రొడక్ట్స్ చేశాను. ఇంకా చాలా ఉంటాయి మన దాంట్లో. మీరు చూస్తే నా ఛానల్ చూడండి, నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా నా ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు నా రీల్స్ చేయడం, నా పోస్టులు చేయడం ఇవే చేసేదాన్ని. బట్ మళ్ళీ అనుకోకుండా నేను నార్మల్గా నా ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఓపెన్ చేసి ఎవ్రీడే ఏదో ఒకటి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా నా ఇన్స్టాగ్రామ్ త్రూ వస్తున్నాయి. ఇంతకుముందు నాకు ఓన్లీ యూట్యూబ్ నుంచి వచ్చేవి. యూట్యూబ్ నుంచి ఏంటంటే మనకి మెయిల్స్ వస్తాయి. సో అఫీషియల్ మెయిల్గా మీకు అఫీషియల్ మెయిల్స్ వస్తాయి. మీరు ప్రీవియస్ ఏదైనా బ్రాండ్స్కి కొలాబరేషన్ చేసి ఉంటే సో వాళ్ళు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇవన్నీ అడుగుతారు. సో అవి మీరు ఎప్పుడైతే క్లారిటీగా వాళ్ళకి ఇస్తూ ఉంటారో సో నెక్స్ట్ నుంచి అది పంపిస్తూ ఉంటారు. మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి నెక్స్ట్ బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ మీరు చేస్తారా లేదా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చినప్పుడు ప్రొడక్ట్ తీసుకొని చేయడం మానేస్తారు. సో అలా కాకుండా వాళ్ళు అడిగిన డేట్కి మీరు ఖచ్చితంగా ఒక వీడియో అనేది క్రియేట్ చేసి వాళ్ళకి టైం టు టైం ఇచ్చి మంచి రిజల్ట్ ఇస్తే కనుక సో నెక్స్ట్ నుంచి వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేసినా కూడా ఫస్ట్ మిమ్మల్ని రీచ్ అవుతారు. ఎందుకంటే మన ఇండియాలో ఇండియాలో కంట్రీ, నాట్ ఈవెన్ కంట్రీ, వరల్డ్లో ఎంతమంది బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు మీరు ఆలోచించండి. ఓన్లీ ఇండియా ప్రొడక్ట్స్ కొన్ని ఇండియా వాళ్ళకి పంపుదాం అనుకోండి, ఈవెన్ ఇండియాలో ఎంతమంది క్రియేటర్స్ ఉండొచ్చు. సో అంతమందిలో మనల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే మనం కంటెంట్ ఏదో కొత్తగా ట్రై చేయాలని మనకి ఉంటుంది. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనం మంచి క్లారిటీ ఉన్న మొబైల్ తీసుకోండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ మంచిగా సెటప్ చేసుకోండి
ఇవన్నీ కూడా నేను నా ఎక్స్పీరియన్సెస్తో చెప్తున్నా, బికాజ్ నేను ఒకప్పుడు అంత ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు. ఈవెన్ నా యూట్యూబ్ మీరు చూస్తే నా ప్రీవియస్కి ఇప్పటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. నేను డే బై డే ఇంప్రూవ్మెంట్ అయ్యాను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత. అండ్ కొలాబరేషన్స్ చేసిన తర్వాత బ్రాండ్ కొలాబరేషన్స్కి ఎలా రెడీ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఆడియన్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అండ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ డే బై డే యూట్యూబే నేర్పిస్తుంది మీకు. మీరేమీ పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకరిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యామంటే మనం కూడా వాళ్ళు అవ్వాలి అని ఒక ఇది ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీరే నేర్చుకుంటారు. సో అలా మీరు కొలాబరేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు మీ వాట్సాప్ నెంబర్, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ అండ్ మీరు చేసే కంటెంట్ వాళ్ళకి నచ్చితే, సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి, సో నెక్స్ట్ నుంచి బ్రాండ్ కొలాబరేషన్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో ఇది నా ఎక్స్పీరియన్స్. వేరే ఎవరిది వీడియోస్ చూసి నేను ఇది కాంటెంట్ అనేది నేను కాపీ పేస్ట్ చేయట్లేదు. బికాజ్ నేను ఆల్మోస్ట్ నేను 4 years నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నాను. 4 yearsలో నేను ఇంకా 11,000 సబ్స్క్రైబర్స్లోనే ఉన్నాను. బట్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. నేను ఇంతకు ముందు చేసినప్పుడు నా ఒక్క సబ్స్క్రైబర్ రావడానికి చాలా కష్టపడేదాన్ని. ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ రావడానికి కొంచెం ఈజీ అవుతుంది. బికాజ్ నా కంటెంట్ అండ్ నెక్స్ట్ అలానే నేను మాట్లాడే విధానం అండ్ నా ఇంప్రూవ్మెంట్ నాకు తెలుస్తుంది. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఇలానే బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా మీరు కెమెరా మంచి ఎఫెక్ట్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ మంచిగా చూసుకోండి, వే ఆఫ్ టాకింగ్ చూసుకోండి. అండ్ కాంటెంట్ క్రియేటర్ ఎలా అంటే మీరు అందరిలాగే కాకుండా సో వాళ్ళని వీళ్ళని చూసి మీరు ఇంకా ఇన్స్పైర్ అయ్యి మీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీయండి. సో ఆటోమేటిక్గా మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోస్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే, మీకు ఇలాంటి గైడెన్స్ ఇవ్వడానికి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే, మీకు ఏం కావాలన్నా మీరు కామెంట్స్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్ అవే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎలా అనిపించింది వీడియో అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. బాయ్.